మీరు చూసారా? ఎవరు? నేనైతే చూడలేదు. మరి చూద్దాం, ఇప్పుడు ఎవరైనా వస్తున్నారేమో. ఎవరో వచ్చారు. ఇంత సౌండ్, ఎవరు వచ్చారంటున్నారా? హలో, ఎవరమ్మా బుజ్జు నువ్వు? హాయ్ అన్నయ్య. చెప్పమ్మా. నా పేరు. నీ పేరు చెప్పు. నీ పేరు నీ పేరే చెప్పు. అన్నయ్య నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. నీకు సిగ్గేస్తుందా? అందుకే నా బయటికి రావట్లేదు. అవునన్నయ్య. సరే కానీ నీ పేరు చెప్పమ్మా. నా పేరు. నీ పేరే చెప్పు. నా పేరు. నీ పేరే చెప్పు. నా పేరు శాలిని అన్నయ్య. శాలినియా? చాలా బాగుందమ్మా నీ పేరు. థ్యాంక్స్ అన్నయ్య. చూసావా ఇక్కడ మా పిల్లలు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారు? అవునన్నయ్య, నేను కూడా ఇందాక నుంచి చూస్తున్నాను. మరి నువ్వు సంతోషంగా ఉన్నావా? సంతోషంగానే ఉన్నాను. అంటే అదేంటమ్మా అలా చూస్తున్నావు? నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అన్నయ్య. ఓకే. మరి ఈ పిల్లలందరినీ చూస్తుంటే నాకు సంతోషంగానే ఉంది, కానీ మా తమ్ముడు ఇక్కడ లేడు కదా. ఎందుకని రావట్లేదు? నేను వాడికి ఎన్నోసార్లు చెప్పాను అన్నయ్య, సిబిసికి వస్తే చాలా మంది పిల్లలు ఉంటారు, చాలా చక్కగా కంఠత వాక్యాలు చెప్తారు, చాక్లెట్లు, బిస్కెట్లు, పాటలు, అంతకంటే ఎక్కువగా మనందరం యేసయ్య గురించి తెలుసుకుంటాం. కానీ ఎన్నిసార్లు చెప్పినా మా తమ్ముడు రావట్లేదు అన్నయ్య. సరే చెల్లి, ఒక పని చెయ్యి. చెప్పన్నయ్య. నువ్వు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకొని రా, నేను మాట్లాడతాను అతనితో. ఒక మంచి సరే అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను, చెప్పి తీసుకొని రా. గిఫ్ట్ అంటే మా తమ్ముడు ఇంకా ఎక్కువగా పరిగెత్తుకుంటూ వస్తాడు. సరే సరే అమ్మ, ఓకే. మీ తమ్ముడు పంపించి వెళ్ళి. సరే అన్నయ్య, బాయ్ పిల్లలు. చూసారా, శాలిని వచ్చింది. వాళ్ళ తమ్ముడు మీలాగట సండే స్కూల్కి వచ్చేవాడు కాదంట. సరేనా? సండే స్కూల్కి వచ్చేవాడు కాదంట, చెప్పిన మాట వినేవాడు కాదంట. సో శాలిని వాళ్ళ తమ్ముడిని పంపించబోతుంది. ఆ తమ్ముడు వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం ఏం జరుగుతుందో. ఓకేనా? సరే సరే లెక్క వెళ్తాను. నేను కూడా సిబిసికి గిఫ్ట్ ఇస్తా అంటున్నావు కదా. ఇక్కడేనా సిబిసి జరిగేది? అవును తమ్ముడు, ఇక్కడే సిబిసి జరిగేది. అన్నయ్య చెప్తాముడు. ఇక్కడేనా? ఇక్కడే జరిగేది. అన్నయ్య మీరు చాలా బాగున్నారు అన్నయ్య. నేను బాగున్నా, నువ్వు చాలా బాగున్నావు తమ్ముడు. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. మా పిల్లలందరినీ బాగున్నావని ఒకసారి అడుగు. బాగున్నారా పిల్లలు? ఎంత బాగున్నారు? చాలానా? చాలానా? అన్నయ్య నన్ను కూడా ఒకసారి అడగవా? తమ్ముడు నువ్వెంత బాగున్నావు? నేను. నువ్వు? చాలా 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 బాగున్నాను అన్నయ్య. చాలా బాగున్నావా? అవునన్నయ్య. సరే గాని అన్నయ్య నువ్వు ఎలా వచ్చావు? నేనా బస్సులో వచ్చాను అన్నయ్య. బస్సులో? అది కాదు తమ్ముడు, ఏ ఊరు నుంచి వచ్చావు? నేనా మా ఊరు నుంచే వచ్చాను అన్నయ్య. మీ ఊరే? సరే అది కాదు, మీ ఊరు పేరేంటి? మా ఊరు పేరా చెప్పమంటావా అన్నయ్య? చెప్పమంటావా? గట్టిగా మాట్లాడు అన్నయ్య. నేను దాచేపల్లి నుంచి వచ్చాను అన్నయ్య. ఓహో, దాచేపల్లి నుంచి వచ్చావా? అవునన్నయ్య. సరే గాని నీ పేరేంటి ఇంతకి? నా పేరా? నీ పేరే. నా పేరు చెప్పమంటావా అన్నయ్య? అన్నయ్య అన్నయ్య నా పేరు చెప్తా గాని కానీ ఎవరు నవ్వకూడదు. ఎవ్వరు నవ్వం. చెప్పు. నవ్వకూడదు కదా? నవ్వం, ఎవ్వరు నవ్వం అన్నయ్య. నా పేరు చెప్పే ముందు నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారన్నయ్య. అవునా? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు?
అన్నయ్య ఆ, ఇదిగో ఇక్కడ కూర్చున్నాడుగా లోహిత్. ఎవరు? లోహిత్. లోహితా? అవునన్నయ్య. లోహిత్ నువ్వు ఫ్రెండా? అన్నయ్య ఆ, నేను ఆ, లోహిత్ ఆ. బెస్ట్ ఫ్రెండ్స్ అన్నయ్య. అవునా లోహిత్, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? అవునన్నయ్య. అవునా? అన్నయ్య ఆ, లోహిత్ ఆ, నిన్న రాత్రి ఆ. నా చాక్లెట్ తప్పించాడు అన్నయ్య. అవునా? అవునా అవునన్నయ్య. రోహిత్, చాక్లెట్ తీసుకున్నావా? చాక్లెట్ తీసుకున్నావా? లేదంట తమ్ముడు, తీసుకోలేదంట. అన్నయ్య ఆ, లోహిత్ అన్ని అబద్ధాలే ఆడుతున్నాడు అన్నయ్య. అవునా లోహిత్, అబద్ధం ఆడుతున్నావా? కాదు లోహిత్ చాలా మంచివాడు, నువ్వే అబద్ధం ఆడుతున్నావు. అన్నయ్య ఆ, నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నారు తెలుసా? ఇంకో ఫ్రెండ్ ఉన్నారా? అవునన్నయ్య. ఎవరు? ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు చూడు, మణికంఠ. మణికంఠనా? మణికంఠ ఎవరు? అన్నయ్య ఆ, రెడ్ షర్ట్ వేసుకున్నాడు చూడు. రెడ్. ఆహా, మణికంఠనా? ఆ, ఉన్నాడు ఉన్నాడు. అన్నయ్య ఆ, మణికంఠ జోబులో ఉంది చూడు అన్నయ్య. మణికంఠ జోబులో ఉందంట, తీయండి అమ్మా. తన పేరు ఉందా? లేదు తమ్ముడు. అన్నయ్య ఆ, నువ్వు ఒకసారి సరిగ్గా చూడు అన్నయ్య, ఉంటుంది. లేదు లేదు నిజంగా. వాడి జేబులో డబ్బులు ఉన్నాయంట, నీ పేరు లేదంటమ్మా. అన్నయ్య ఆ, ఆ డబ్బుల్లాయా అన్నయ్య? అవునా? ఆ డబ్బులు ఆ అబ్బాయి అంటే ఇచ్చేయి. నా ఈ దొంగతనం చేశాడు అన్నయ్య. అవునా? మణికంఠ అవునన్నయ్య. కాదంట కదమ్మా. అన్నయ్య ఆ, సరే సరే అన్నయ్య. ఓకే. నా ఫ్రెండ్ ఇక్కడే ఉంది. ఇంకొకరు ఉన్నారా? ఇక్కడ అన్నయ్య. ఎవరు? అన్నయ్య ఆ, ఇక్కడ గర్ల్స్ లో అన్నయ్య యామిని. యామినియా? యామినియా? యామిని ఎవరు? ఆ, యామిని ఉంది, చెప్పు. అన్నయ్య ఆ, యామిని దగ్గరే ఉందన్నయ్య, చేతిలో ఒకసారి చూడమని అన్నయ్య. యామిని తన పేరుందంట, చెప్పమ్మా. ఏది లేదుగా. అన్నయ్య ఆ, ఇదంతా కాదులే కానీ చెప్తాను అన్నయ్య. ఇంకా ఆ, సరే చెప్పమ్మా, మేము వింటాం, వినాలని ఉంది. ఒకసారి దగ్గరికి రా అన్నయ్య. దగ్గరికి రావాలా? సరే సరే. ఇంకా దగ్గరికి రా అన్నయ్య. ఇంకా రావాలా? ఇంకా 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 ఇంకెంత రావాలి తమ్ముడు? దగ్గరికి రా అన్నయ్య. ఆ, సరే సరే. ఓయ్. ఏం తమ్ముడు నువ్వు నన్ను తల మీద కొట్టేశావు? అన్నయ్య ఆ, నీ చెవి ఆ, బిస్కెట్ లాగుందన్నయ్య. అలా కాదు తమ్ముడు, అలా చేయకూడదు కదా. అన్నయ్య ఆ, సరే గాని నీ పేరు చెప్పమ్మా. ఈసారి నిజంగా చెప్తాను అన్నయ్య. ఆ, సరే ఈసారి నిజంగా చెప్తాడట, చూద్దాం. ఎవరు నవ్వకూడదు. ఎవ్వరు నవ్వద్దు. సరే నిజం- చెప్తాడు. ఆ, చెప్పు. అన్నయ్య ఆ, నిజంగా నవ్వరు కదా? నవ్వం, ఎవ్వరు నవ్వం. సరే అన్నయ్య. ఆ, చెప్పు. నా పేరేంటంటే ఆ, నా పేరేంటంటే ఆ, నా పేరు ఆ. కోడిగుడ్డు అన్నయ్య. అన్నయ్య నవ్వుతున్నారు అన్నయ్య. కోడిగుడ్డ? అవునన్నయ్య, కోడిగుడ్డు అన్నయ్య నా చాలా పేరు. బాగుంది తమ్ముడు నీ పేరు. అన్నయ్య సరే గాని ఆ, మీ అమ్మ పేరు ఏం పేరు? మా అమ్మ పేరా? ఆ, మా అమ్మ పేరు పల్లిగుడ్డు అన్నయ్య. బల్లిగుడ్డ. అవునన్నయ్య. సరే మీ నాన్న పేరు ఏం పేరు? మా నాన్న పేరు బాతుగుడ్డు అన్నయ్య. మీ నాన్న పేరు బాతు, నీ పేరు కోడిగుడ్డు, మీ అమ్మ పేరు బల్లిగుడ్డు, నీ పేరు బాతుగుడ్డ. అవునన్నయ్య. తమ్ముడు మీదంతా గుడ్డు ఫ్యామిలీ లాగుంది. అవునన్నయ్య. ఆ, మా ఫ్యామిలీ ఆ, వెరీ ఆ, వెరీ ఆ. వెరీ గుడ్ ఫ్యామిలీ అన్నయ్య. ఓహో, మీది వెరీ వెరీ గుడ్ ఫ్యామిలీయా? అవునన్నయ్య. చాలా బాగుంది తమ్ముడు. అన్నయ్య ఆ, ఇక్కడ సిబిసికి వచ్చాను కదా, ఆ, పాటలు అవి ఇవి నేర్పిస్తారా? ఆ, పాటలు నేర్పిస్తారమ్మా. చాలా పాటలు, కథలు, కంటతవకాలు అన్నీ నేర్పిస్తారు. అవునా అన్నయ్య? అవును. వీళ్ళకి పాటలు వచ్చా? ఆ, వచ్చు. ఒక్కసారి సమ్మర్ సమ్మర్ సాంగ్ పాడండి అమ్మా. చాలు చాలు, విన్నావా? అన్నయ్య ఆ, విన్నాను అన్నయ్య. నువ్వు పాడు ఒకసారి. నేనా? ఆ, ఒకసారి మైక్ దగ్గర పెట్టన్నయ్య. సరే ఓకే. పాడమంటావా? పాడమంటావా అన్నయ్య? దగ్గర పెట్టు. సాంబార్ సాంబార్ వచ్చేసింది, ఇడ్లీ పిచ్చికెట్టేసింది. సాంబార్ సాంబార్ అంటారు ఏంటి తమ్ముడు? అన్నయ్య ఆ, వీళ్ళందరూ సాంబార్ సాంబారే కన్నయ్య అనింది. సాంబార్ సాంబార్ కాదమ్మా, సమ్మర్ సమ్మర్. ఒకసారి పాడండమ్మా మళ్ళీ. పాడమ్మా. చాలు చాలు. అన్నయ్య ఆ, అయినా సాంబార్ సాంబారే అంటున్నారు అన్నయ్య.
లేదమ్మా, సమ్మర్ సమ్మర్ అంటున్నారు, నువ్వే సరిగా వినలేదు. అన్నయ్య ఆ, అన్నయ్య చెప్పమ్మా. సరే నేను పాడతానన్నయ్య ఈసారి కరెక్ట్గా. ఈసారి కరెక్ట్గా పాడు. సమ్మర్ సమ్మర్ వచ్చేచింది, చీబీ చీనే తెచ్చేచింది. వెరీ గుడ్, చాలా బాగా పాడావు. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. మా పిల్లలు క్లాప్స్ కూడా కొడుతున్నారు. ఓకే కానీ తమ్ముడు, అన్నయ్య నాకు ఒక విషయం చెప్పు. అన్నయ్య అన్నయ్య నువ్వు శాలిని అన్నయ్య అన్నయ్య ఒక్కసారి వాటర్ తాగొస్తాను అన్నయ్య. సరే, వాటర్ తాగొస్తావా? సరే అన్నయ్య వాటర్ తాగొస్తాను, బాగా తప్పిపోతున్నాయి. సరే, తాగి రాపమ్మా. బాయ్ అన్నయ్య, మళ్ళీ వస్తాను ఇప్పుడే. ఓకే ఓకే. చూసారు కదా పిల్లలు, ఎవరు వచ్చారు? ఏం పేరు? వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ నాన్న పేరు, ఎక్కడి నుంచి వచ్చాడంట, ఎలా వచ్చాడంట? ఓకే, బాగా వింటున్నారు. అట్లయితే చూద్దాం తను ఎవరు తమ్ముడు? అక్కడికే వచ్చాం. శాలిని వాళ్ళ తమ్ముడు కదా. వాళ్ళ అక్క ఏం చెప్పెళ్ళింది? సిబిసికి రాడని, సరిగా చెప్పిన మాట వినడని. అవునా కదా? చెప్పింది కదా. ఇప్పుడు చూద్దాం, ఆ తమ్ముడికి మన ఏసై గురించి చెప్దాం. ఓకేనా? సరే. అయ్యో ఇప్పుడే చాలా సేపు అయింది అన్నయ్య. తమ్ముడు వచ్చేసాను అన్నయ్య. సరే చెప్పు తమ్ముడు. అన్నయ్య నువ్వు నేను శాలిని తమ్ముడివే కదా? అవునన్నయ్య. సరే గానీ నువ్వేం చేస్తూ ఉంటావు తమ్ముడు రోజు? నేనా తింటానన్నయ్య. అవునా? అదేంటి ఇంకా? అన్నయ్య తిరుగుతాను, సినిమాలకు వెళ్తాను, ఆ బాగా సినిమా పాటలకు డాన్సులు వేస్తాను, డీజే పాటలకు డాన్సులు వేస్తాను, గోళీలు ఆడుకుంటాను అన్నయ్య. పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడతాను అన్నయ్య. అదేంటి తమ్ముడు, ఇవన్నీ తప్పని మీ అమ్మా నాన్న చెప్పలేదా? అన్నయ్య నేను మా అమ్మా నాన్న మాట విననుక. అయ్యో, అంటే నువ్వు స్కూల్కి వెళ్ళవా? స్కూల్కి కూడా వెళ్ళను అన్నయ్య, నాకు ఇష్టం లేదు. అదేంటి తమ్ముడు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తావా? అవునన్నయ్య, నేను నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. అలా జీవించకూడదు కదా అన్నయ్య. నేను అలాగే జీవిస్తాను అన్నయ్య. అలా జీవిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఎక్కడికి వెళ్తాను? మా ఇంటికి వెళ్తాను అన్నయ్య. కాదు తమ్ముడు, నేను చెప్పేది వింటావా? వింటానన్నయ్య. నువ్వు కనుక సరిగా చదువుకోకుండా, అమ్మా నాన్న చెప్పిన మాట వినకుండా, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని నీ ఇష్టానుసారంగా తిరిగావు అంటే నిన్ను ఎక్కడ పడేస్తాడో తెలుసా యేసయ్య? ఎక్కడన్నయ్య? నరకంలో పడేస్తాడు. నరకమా? అదెలా ఉంటుందన్నయ్య? నరకం ఎలా ఉంటుందో తెలియాలా నీకు? తెలియాలన్నయ్య, తెలియదు ఇంతవరకు. చెప్తా విను. నరకం అంటే అది ఒక భయంకరమైనటువంటి అగ్నిగుండంలా ఉంటుంది. అవునా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే పురుగు నువ్వనమాట. నిన్ను ఆ అగ్నిలో పడేసినప్పుడు మలమల మారిపోతూ ఉంటావు. ఒక పక్క రక్తం కారిపోతూ ఉంటుంది, కళ్ళమ్మడి రక్తం కారుతూ ఉంటుంది, నీ ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎన్ని అరుపులు కేకలు వేసినా కానీ ఎవ్వరు నిన్ను కాపాడరు. ఒక్కళ్ళు కూడా వచ్చి నీకు మంచిలు కూడా ఎవరు తెలుసా? అన్నయ్య నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య. భయంగా ఉందా అన్నయ్య? నరకం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అన్నయ్య? నేను కొంచెమే చెప్పే తమ్ముడు, ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది నరకం అంటే. అవునా అన్నయ్య? అన్నయ్య నాకు నరకం అంటే చాలా భయం వేస్తుంది అన్నయ్య. కదా, నీకు నరకం అంటే భయం వేస్తుంది కదా? అవునన్నయ్య. మన నరకం నుంచి తప్పించుకోవడానికి ఇంకొక మార్గం ఉంది తెలుసా? అన్నయ్య తెలియదు అన్నయ్య. అదే పరలోకం. పరలోకమా? అదెలా ఉంటుంది అన్నయ్య? పరలోకం ఎలా ఉంటుందయ్యా అంటే అక్కడ బంగారపు రోడ్లు, బంగారపు భవనాలు, అక్కడ నీకు ఆకలి ఉండదు, దప్పికుండదు. యేసయ్య ఉంటాడు. అవునా అన్నయ్య? యేసయ్య నీతో పాటు స్నేహం చేస్తాడు. నీకు ఏది కావాలంటే చాక్లెట్ కావాలంటే చాక్లెట్, బిస్కెట్ కావాలంటే బిస్కెట్, అసలు రోజంతా తినొచ్చు, చక్కగా ఆడుకోవచ్చు, అలుపుండదు, ఏముండదు, ప్రతిరోజు ఆడుకోవచ్చు నువ్వు అసలు. అవునా అన్నయ్య? పరలోకం చాలా బాగుంది అన్నయ్య. చాలా బాగుందా? అవునన్నయ్య. కానీ నువ్వు ఈ విధంగా ఉంటే పరలోకానికి వెళ్ళలేవు కదా? అవునా అన్నయ్య? నువ్వు ఈ విధంగా అమ్మ నాన్న చెప్పిన మాట వినకుండా, స్కూల్కి వెళ్ళకుండా, నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. అవునా అన్నయ్య? నరకానికే వెళ్తావు. అవునా అన్నయ్య? నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలన్నయ్య? ఏం చేయాలో తెలుసా? నువ్వు ఇప్పటి వరకు చేసిన ప్రతి తప్పుల్ని యేసయ్య ఎదుట ఒప్పుకుంటే యేసయ్య నిన్ను క్షమించి నిన్ను పరలోకానికి చేరుస్తాడు. అవునా అన్నయ్య? అన్నయ్య నేను యేసయ్యకి నా పాపాలని ఒప్పుకుంటాను అన్నయ్య. ఒప్పుకుంటావా? ఇప్పుడే ప్రార్థన కూడా చేస్తాను అన్నయ్య. ఓకే, ప్రార్థన చేస్తావా? అవునన్నయ్య. సరే చెయ్యి, ప్రార్థించమ్మా, ప్రార్థించు ఒక్కసారి.
ఏచయ్యా ఏచయ్యా నేను చాలా పాపాలు చేశాను ఏచయ్యా. మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు వినలేదు ఏచయ్యా. నేను సైబీసీకి సండే స్కూల్ కూడా రావట్లేదు ఏచయ్యా. పిచ్చి పాటలకి డాన్సులు వేస్తానన్నా ఏసయ్యా. సినిమాలకు కూడా వెళ్తున్నాను ఏసయ్యా. నన్ను క్షమించేసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. బాగా చదువుకోవాల సహాయం చేయేసయ్యా. మా ఫ్రెండ్స్ మీద కూడా అబద్ధాలు ఆడేనేసయ్యా. ప్లీజ్ ఏసయ్యా, రెండోసారి ఇలాంటి తప్పులు చేయకుండా చూడేసయ్యా. ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. అయ్యా రెండోసారి ఎప్పుడు కూడా వాడి జోలికి పోకుండా సహాయం చేయొచ్చయ్యా. ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా. ఆమేన్. అన్నయ్య చెప్పు తమ్ముడు. అన్నయ్య ఆ, నా మనసు చాలా ప్రశాంతంగా ఉందన్నయ్య యేసయ్యకి ప్రార్థన చేసిన తర్వాత. కదా నీ తప్పులన్నీ ఒప్పుకున్నావు, నీ మనసు తేలిక పడింది కదా. అవునన్నయ్య. ఇప్పుడే యేసయ్య నిన్ను క్షమించాడు. అవునన్నయ్య. అన్నయ్య ఆ నేను ఆ పాపాలన్నీ ఒప్పుకున్నాను కదా, ఆ ఇంకెప్పుడు చేయనని చెప్పాను కదా. అవును, పరలోకానికి వెళ్తానన్నయ్య ఇప్పుడు. తప్పకుండా నిన్ను యేసయ్య ఒక రోజు పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అవునా అన్నయ్య? అవునమ్మా. అన్నయ్య ఆ చాలా థ్యాంక్స్ అన్నయ్య ఏసీ గురించి నాకు చెప్పించినందుకు. వెరీ గుడ్ అమ్మా, చాలా మంచిది. అన్నయ్య ఆ అలాగే ఆ సమ్మర్ లో ఆ ఇలా నాలాంటి చిన్న పిల్లల కోసం ఆ సిబిసి పెట్టి ఆ మాలాంటి పిల్లలకి ఉమ్. ఏసీ వార్త చెప్తున్నా ఆ పాస్టర్ గారికి, ఆ పాస్టర్ అమ్మకి, ఉమ్. అలాగే ఉమ్. అన్నోళ్ళందరికి, అక్కోళ్ళందరికి చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, వెరీ గుడ్. అందరికన్నా ముందు ఆ ఏసీకి ఆ. చాలా వందనాలు అన్నయ్య. ఓకే తమ్ముడు, నీలో చాలా మార్పు వచ్చింది అన్నయ్య ఆ ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా. అవునవును, ఇందాకల వాళ్ళ మీద అబద్ధాలు చెప్పాను అన్నయ్య. అవును చెప్పావు. అన్నయ్య ఆ వాళ్ళకు కూడా సారీ చెప్తాను అన్నయ్య. ఓకే చెప్పమ్మా. యామిని, యామిని, యామిని సారీ యామిని. సారీ అంట యామిని. ఓకే ఓకే తమ్ముడు. మణి, మణికంఠ, లోహిత్, లోహిత్. సారీ లోహిత్, మణి సారీ అన్నయ్య. చెప్పు తమ్ముడు. బాయ్ అన్నయ్య. ఓకే తమ్ముడు, బాయ్ మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అన్నయ్య. బాయ్ అన్నయ్య. అన్నయ్య మీకు కూడా బాయ్ అన్నయ్య. బాయ్ పాస్టర్ అన్నయ్య బాయ్ అన్నయ్య. బాయ్. పాస్టర్ గారు బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. ఓకే, చూశారు కదా పిల్లలు, చూశారు కదా పిల్లలు, ఏం జరిగింది విన్నారు కదా. సైలెంట్గా ఉండాలి. ఏం జరిగింది ఇక్కడ, ఏం జరిగింది? ఒక బాబు వచ్చాడు, అతడు అక్క ఎంతో బాధపడింది, చెప్పిన మాట వినేవాడు కాదు, ఇష్టానుసారంగా జీవించాడు, లోకంలో అర్థమవుతుందా, లోకంలో పడి జీవించాడు, చివరికి నరకానికి వెళ్తాడు అని తెలుసుకున్నాడు. అర్థమైందా పిల్లలు? లోకంలో ఉన్నట్లుగా మనం జీవిస్తే యేసయ్య ఎక్కడికి తీసుకెళ్తాడు? నరకానికి తీసుకెళ్తాడు కదా. మన నరకానికి వెళ్ళకూడదు. మనం యేసయ్య బిడ్డలం కాబట్టి యేసయ్య వలె వాక్యం ఎలా చెప్తుందో మనం వాక్యానుసారంగా నడుచుకోవాలి. అంతే కదా మా పిల్లలు? ప్రార్థన చేద్దామండా, మోకరించండి ఒకసారి, మోకరించి ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు మనం చేసిన తప్పులన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకొని, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను బాగు చేయయ్యా, నేను నీ బిడ్డగా నడుచుకుంటానయ్యా అని మోకరించాలి. ప్రతి ఒక్కరూ మోకరించండి. సత్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవునయ్యా, నేను ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా జీవించాను, కానీ ఈరోజు నుంచి నీ ఇష్టానుసారంగా నువ్వు చెప్పినట్లుగా నేను నడుచుకుంటానయ్యా. అయ్యా నన్ను రక్షించి పరలోక రాజ్యపు వారసునిగా నన్ను చేయమని, నా స్నేహితులందరినీ చేయమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, ఈ అవకాశం ఇచ్చిన దేవుని